Subscribe to Color Frames. హైదరాబాద్ వేదికగా భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో భారత స్టార్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా టాప్ క్లాస్ షోతో అదరగొట్టాడు. బౌలింగ్ బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్ టీంను దెబ్బకొట్టాడు. రవీంద్ర జడేజాతో పాటు కేఎల్ రాహుల్ మెరిశాడు. ఈ క్రమంలో రాహుల్ కీలక 50వ టెస్ట్ మ్యాచ్ లో సెంచరీ మిస్ చేసుకున్నాడు. కేఎల్ రాహుల్ 86 పరుగులు చేసి 14 పరుగుల తేడాతో సెంచరీని మిస్ చేసుకున్నాడు. తన ఇన్నింగ్స్ లో 8 బౌండరీలు 2 సిక్సర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్ ద్వారా కేఎల్ రాహుల్ స్వదేశంలో టెస్టుల్లో 1000 పరుగులు పూర్తి చేసుకున్నాడు. అయితే హాఫ్ సెంచరీ తర్వాత రాహుల్ వేగం పెంచాడు. ఈ క్రమంలో 65వ ఓవర్లో టామ్ హార్ట్లీ బౌలింగ్ లో భారీ షాట్ కు యత్నించి రెహన్ అహ్మద్ క్యాచ్ అందుకోవడంతో పెవిలియన్ కు చేరుకున్నాడు. ఇక ఇదే ఇన్నింగ్స్ లో యశస్వి జైస్వాల్ 80 పరుగులు చేసి సెంచరీకి చేరువయ్యాడు. కానీ శతకం నమోదు చేయకుండానే పెవిలియన్ చేరాడు. విశేషం ఏమిటంటే ఈ ఇన్నింగ్స్ లో 87 పరుగుల వద్ద రవీంద్ర జడేజా, 86 పరుగుల వద్ద కేఎల్ రాహుల్, 80 పరుగుల వద్ద యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యారు. తొలి ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ 246 పరుగులకే ఆల్అౌట్ అయింది. భారత్ 121 ఓవర్లలో 436 పరుగులు చేసింది. మొత్తంగా తొలి టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా ఇంగ్లాండ్ జట్టుపై 190 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.